అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలను సంపన్నుల సాయంతో ఆర్థికంగా పైకి తీసుకురావడమే P4 విధానం లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలను, సంపన్నులను ఒక వేదికపైకి తేవడం వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుందన్నారు. P4 విధానం తొలి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని సీఎం వెల్లడించారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలనేది తన సంకల్పమని చంద్రబాబు వివరించారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ P4 విధానంపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంపన్న వర్గాలకు చెందిన వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం P4 విధానం ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తుందని తెలిపారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావచ్చని, ఎవరినీ ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్ఆర్ఐలు కూడా P4లో భాగస్వాములు కావచ్చన్నారు. గతంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే P4 కార్యక్రమానికి కూడా ప్రజాదరణ వస్తుందనే నమ్మకం ఉందని సీఎం అన్నారు. P4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరు వర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడం వరకేనని తెలిపారు. ప్రభుత్వం తరపున ఎవరికీ అదనపు సాయం ఉండదన్నారు. లబ్ధి పొందేవారిని బంగారు కుటుంబంగా, సాయం చేసేవారిని మార్గదర్శిగా పిలవాలని చంద్రబాబు సూచించారు. బంగారు కుటుంబాల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదన్నారు. గ్రామ, వార్డు సభల ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందన్నారు. P4 కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధం లేదన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు అధికారులు తావివ్వకూడదని సూచించారు. P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి ఒకరైనా హాజరయ్యేలా ప్రతి నియోజకవర్గం నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుందని అన్నారు. జీరో పావర్టీ లక్ష్యం చేరే వరకు P4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ముఖ్యమంత్రి వివరించారు.